నమస్కారం అండి. మనం ఇప్పుడు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన 'తల్లి మనసు' అనే కథను విందామా? టైం అయిపోయింది శశి, వెళ్తున్నాను అనేసి సైకిల్ బెల్లు మోయించి వెళ్ళిపోయాడు శివరాం. వచ్చేస్తున్నా ఉండండి అంటోన్నా వినిపించుకోకుండా. అన్నం వార్పు చేసి పొయ్యి అలాగే వదిలేసి గబగబా వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళింది శశిరేఖ. ఎదురింటి వైపు తీక్షణంగా చూస్తూ నించుంది. ఎదురింటి వాళ్ళ పిల్లవాడిని గాల్లోకి ఎగరేసి ముద్దు పెట్టుకుంటున్నాడు శివరాం. అలాగే చూసింది శశి. శివరాం ఆ పిల్లవాడి బుగ్గలు నిమురుతూ నవ్వుతూ ఏదో పలకరించాడు. మళ్ళా ఓసారి ముద్దు పెట్టుకుని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ చేతికిచ్చి టాటా చెప్తూ సైకిల్ ఎక్కి దూసుకుపోయాడు. గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది శశిరేఖ. డబ్బాలోంచి ఓ గుప్పెడు కందిపప్పు తీసి పొయ్యి మీదకి ఎక్కించింది. ఉయ్యాల్లో అమాయకంగా నిద్రపోతున్న బిడ్డని చూస్తుంటే ఎంత వద్దనుకున్నా ఓ రకమైన నిట్టూర్పు వెలువడింది. కళ్ళు చెమర్చబోతే రెప్పలు అలల్లార్చి కన్నీటిని కళ్ళల్లోనే ఇంకించుకుంది. ఉయ్యాల తాళ్ళు పట్టుకుని కొడుకు మొహంలోకి తదేకంగా చూస్తూ నించుంది. ఒక్క 10 నిమిషాల కిందట శివరాం తలదూకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చి అన్నాడు. అన్నట్టు శశి, మర్చిపోయాను, పెన్లో ఇంక్ అయిపోయింది నిన్నే, కాస్త పోసి పెడదు, మళ్ళా నా చేతులకు ఇంక్ అవుతుందేమో. శశి బాబుని భుజం మీద వేసుకు తిప్పుతోంది. వాడికి 4-5 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు. కొంచెం వీడిని తీసుకోండి, ఇంకు పోసిస్తాను అంటూ వాడిని శివరాంకి అందివ్వబోయింది. బాప్రే! కెవ్వుమని కేక వేసినంత పనిచేశాడు శివరాం. చాలే, ఇంకు పోయకపోతే పోనీ గాని వాణ్ణి మాత్రం నేనెత్తుకోను, వెధవ చీవిడి ముక్కు వాడును, ఆ అధరామృతం కారింది కారినట్టే ఉంటుంది, ఇవ్వాళే ఇస్త్రీ బట్టలు వేసుకున్నాను కూడాను అంటూ 2 అడుగులు వెనక్కి వేసి నుంచున్నాడు. శశి నవ్వుతూ పైట కొంగుతో కొడుకు ముక్కు మొహం తుడిచింది. పోనీ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాడో. ప్లీజ్ ఉయ్యాల్లో వేసేద్దు, వాణ్ణి నమ్మలేం అంటూ ప్రాధేయపూర్వకంగా చూశాడు. శశి నవ్వి బాబును పడుకోబెట్టి ఇంకు పోసి పెన్ను అందించింది. అన్నం ఉడిగిపోయిందో ఏమో అనుకుంటూ వంటగదికేసి వెళ్ళింది. టైం అయిపోతోంది శశి అంటూ హడావిడిగా పరిగెత్తాడు శివరాం. తీరా శశి వచ్చి చూసేసరికి కనపడ్డ దృశ్యం, శివరాం ఎదురింటి వాళ్ళ పిల్లవాడిని గాలిలోకి ఎగరేసి చేతుల్లోకి అందుకుని ముద్దులాడి బుగ్గలు నిమిరి టాటా చెప్పి ఆలోచించకుండా ఉండలేకపోయింది శశి. అలాంటి దృశ్యం ఇదివరకు కూడా చాలాసార్లు చూసింది. మొదట్లో కుతూహలంగా చూసింది. వాళ్ళ పిల్లాడు బాగుంటాడు కదూ అని శివరాం అంటే, బాగానే ఉంటాడు అంది మనస్ఫూర్తిగానే. 2-3 సార్లు ఆ పిల్లాన్ని శివరాం ఎత్తుకుని ఇంటికి కూడా తీసుకొచ్చాడు. తినడానికి ఏమైనా ఉన్నాయా శశి అని అడిగితే, ఏమున్నాయి, బెల్లం ముక్క పెట్టనా అంది నవ్వుతూ. ఆ మర్నాడే కాబోలు శివరాం బిస్కెట్ల ప్యాకెట్ తీసుకొస్తే, ఇదేమిటి, మనవాడు అప్పుడే బిస్కెట్లు తింటాడా అంది ఆశ్చర్యంగా. అబ్బే, వాళ్ళ బుజ్జి కోసం తెచ్చాలే అని బయటికి వెళ్ళేప్పుడు ఆ ప్యాకెట్ కూడా పట్టుకు వెళ్ళాడు శివరాం. మన వెధవ తినేసరికి ఇలాంటివి ఎన్ని తెచ్చుకోవాలో అంటూ తను వీధి గుమ్మం వరకు వెళ్ళింది. కానీ శశి మనస్సు అంత తేటగా ఎంతకాలం ఉండగలదు? శివరాం పరాయి పిల్లవాడిని అంత ఆప్యాయంగా ముద్దులు పెట్టుకుంటుంటే కళ్ళారా చూసే శశి ఒక రకమైన ఆవేదనతో, ఇది అసూయ కాదు కదా అంటూ తనను తను ప్రశ్నించుకుంది చాలాసార్లు. పసిబిడ్డని ఎవరి బిడ్డ కానీ ప్రేమతో ముద్దు పెట్టుకున్నంత మాత్రాన తను ఇలా బాధపడటంలో అర్థం ఉందా? తన సంస్కారం ఇంత సంకుచితమా? ఎన్నో చదివి తెలుసుకోగలిగే తనలో ఇంత మూర్ఖత్వమా? తన విమర్శలకు తనే తట్టుకోలేక సిగ్గుపడింది కూడాను. శివరాంని అపార్థం చేసుకోకూడదన్న ఆలోచన శశిని కొంత నిశ్చింతగా ఉండనిచ్చింది. కానీ పసిబిడ్డని ప్రేమించటమే అతని తత్వం అయితే ఆ ప్రేమ తన బిడ్డకి ఎంతవరకు దక్కుతోంది? తన బిడ్డ మాత్రం పసివాడు కాదా? పైగా అస్వస్థతలతో అర్భకంగా తయారవుతున్న బిడ్డని ప్రేమించాల్సిన అవసరం ఎక్కువగా లేదా? శివరాం కొడుకుని ప్రేమించడం లేదని ఆ క్షణం వరకు అనుకోలేదు శశి. కానీ శివరాం ప్రవర్తన ఏ విధంగా సరిపెట్టుకోగలదు? ఆ రోజు శశి మరొకసారి అదే దృశ్యం చూడటంతో ఒక నగ్న సత్యం, తిరస్కారం చాలా పరిమితమని, తన హృదయం చాలా స్వార్థపూరితమని బాగా తెలిసొచ్చింది. తన భర్త పరాయి స్త్రీ కన్నబిడ్డను అలా నవ్వుతూ ముద్దులాడుతుంటే నిష్కల్మషంగా చూసి సహించగలిగేంత మంచిది కాదేమో తను. ఇన్నాళ్ళు తను ఉపేక్షించింది, చాలా పొరపాటు చేసింది. తన వివేకం ఉత్తదే కానీ తన హృదయం చెడ్డదే కానీ శివరాం
పరాయి పిల్లవాడిని అంత ఇష్టపడటాన్ని తను సమర్థించదు. శివరాంకి కొడుకున్నాడు. శివరాం రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ. శివరాంని తండ్రిగా ఎంచుకు పెరుగుతోన్న కొడుకున్నాడు. ఎవరే అన్యాయం చేసినా అర్థం చేసుకోలేని పసితనంలో ఉన్నాడు. శివరాం నుంచి పసిబిడ్డకు లభించే ఏ ప్రేమైనా వాడికే పరిమితం కావాలి. వాణ్ణి చూసి చూడగానే శివరాం కన్నుల్లో జ్యోతులు వెలగాలి. వాడి కోసమే శివరాం చేతులు ముందుకు సాగాలి. శివరాం నిజమైన కన్నతండ్రిగా తన బిడ్డని ప్రేమించాలి. రోజంతా అదే ధ్యాసగా ఉంది శశికి. రాత్రి భోంచేసి గదిలో కూర్చుని పుస్తకం చదువుకోవడంలో నిమగ్నమయ్యాడు శివరాం. శశి అన్నం వడ్డించుకునే ప్రయత్నంలో ఉంది. బాబు నిద్రలో ఉలిక్కిపడి లేచి రాగం అందుకున్నాడు. అందుకే ఎదురు చూస్తున్నట్టు శశి గబగబా ఉయ్యాల్లోని వాడిని లేవదీసి గదిలోకి తీసుకెళ్ళి శివరాంకి అందిస్తూ అంది, కాసేపు వీడిని ఎత్తుకోండి, నేను అన్నం తిని కంచాలు కడిగొస్తాను అన్నట్టు రేపటికి పప్పు కూడా నానబోయాలి. పుస్తకంలోంచి తలే ఎత్తలేదు శివరాం. మిమ్మల్ని వినిపించడం లేదు? రెట్టించింది శశి. అబ్బా ఏమిటి శశి? ఇబ్బందిగా చూశాడు. కాసేపు వీడిని ఎత్తుకోమంటున్నాను, నాకు పని ఉంది. నేను చదువుకుంటున్నాను శశి, సీరియల్స్ పూర్తి చేయాలిగా. మీరు చదువుకోవడం నాకేం కనిపించడం లేదా? ఏడుస్తున్నాడని తీసుకొచ్చాను, అసలే ఒంట్లో బాగాలేదు. పర్వాలేదులెద్దు, అలా పక్క మీద పడుకోబెట్టు, చూస్తూ ఉంటాను. శశిరేఖ మొహంలో కోపం తాండవించింది. తీక్షణంగా చూస్తూ అంది, చూస్తూ ఉంటారా? రొంపతో జ్వరంతో బాధపడుతూ పసిబిడ్డ ఏడుస్తుంటే చూస్తూ ఉంటారు కదూ. ఎంత జాలి! కన్న కొడుకు పరాయి పిల్లవాడి మాత్రం తోచలేదే? అర్థంగా అన్నట్టు చూశాడు శివరాం. అదేమిటి, ఎందుకు అలా అన్నావు? ఎందుకో అన్నాను, మతిపోయి అన్నాను. పరాయి పిల్లవాడెవరు? ఎవరిని ఎత్తుకున్నాను నేను? లేరు, ఎవ్వరూ లేరు. మీరెవరిని ఎత్తుకోవడం లేదు, ముద్దులాడటం లేదు, షికార్లు తిప్పడమూ లేదు. నేను అక్కసి కొద్దీ అంటున్నాను, ఉత్తపుణ్యానికే అంటున్నాను. కోపాన్నంతా వెళ్ళబెట్టేసింది శశి. శశి, వాళ్ళ బుజ్జిని అప్పుడప్పుడు ఎత్తుకుంటాననే కదూ? సావధానంగా చూశాడు శివరాం. అప్పుడప్పుడు ఏం కర్మ, ఎల్లప్పుడూ ఎత్తుకు తిరగవచ్చునే. నువ్వు మాట్లాడేదేదో తిన్నగా మాట్లాడరాదు? శశి కోపంతో రెచ్చిపోతూ అంది, ఇంకా ఏం తిన్నగా, ఎంత తిన్నగా? పొద్దుటికి పొద్దుట పిల్లాన్ని ఎత్తుకోమంటే బట్టలు పాడు చేస్తాడని, చొంగగా అరుస్తాడని వంకపెట్టి తప్పించుకున్నారు. వస్తున్నా ఉండమంటోన్నా వినిపించుకోకుండా టైం అయిపోతోందని హడావిడిగా పరిగెత్తారు. తీరా గుమ్మం దాటిన తర్వాత మీరు చేసిందేమిటి? ఆ ఎదురింటి వాళ్ళ పిల్లాన్ని గాలిలోకి ఎగరేసి బంతులాట ఆడటానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు మీ బట్టలు పాడు చేయడన్న నమ్మకం ఎలా కుదిరింది? అలాంటి దృశ్యం నేను ఎన్నిసార్లు చూశానో. చూసినప్పుడల్లా నన్ను నేను ఎంత సమర్థించుకుంటూ వచ్చానో మీకు తెలుసా? మీకై మీరు ఒక్కసారి కూడా బాబుని చేతుల్లోకి తీసుకోలేదు. ఎన్నోసార్లు మిమ్మల్ని ప్రాధేయపడి నిష్ఠూరపెట్టి బలవంతం చేసి అందించాను. ఒక్కసారి కూడా వాడిని మీరు మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకోలేదు. వాడికేసి ఒక్క క్షణం కూడా రెండు కళ్ళు పెట్టుకు చూడలేదు. ఇంట్లో బిడ్డకి రొంప పట్టినా, జ్వరం వచ్చినా, విరోచనాలైనా, అకస్మాత్తుగా చావుకు సిద్ధమైనా చెలించరు మీరు. వాడి గురించి ఏ మంచి చెడ్డలు మీ మనస్సుకు అంటవు. తెలుసు, నాకు తెలుసు. శశి గొంతు భారమైపోయింది. గాబరాగా లేచాడు శివరాం. శశి, ఏమిటది? ఎందుకంత కోపం? నేనేమంత కాని పని చేశానని? శివరాం మొహంలోకి సూటిగా చూసింది శశి. కాని పని అంటే ఏమిటి? పరాయి పిల్లల్ని ముద్దు చేస్తూ కన్నబిడ్డల్ని నిరసించటం కాని పని కాదని చెప్పగలరా? మీ సీరియల్ కథల కోసం జ్వరంతో బాధపడుతోన్న బిడ్డను ఏడిపించటం కాని పని కాదని చెప్పగలరా? ఎందుకు వాడి మీద మీకు అంత కసి? మీ నుంచి ఎలాంటి ప్రేమ వాడికి అందకూడదా? శివరాంకి చాలా కోపం వచ్చింది. శశి, నీకై నువ్వు ఏవేవో ఊహించుకుని బాధపడుతున్నావు కానీ ఒక్కటి కూడా నిజం కాదు. నేను వాళ్ళ పిల్లాన్ని ఎత్తుకుంటానని నువ్వన్నీ నిష్ఠూరాలాడటం బాగాలేదు. ఆ పిల్లాడు తెల్లగా, బొద్దుగా, ఉంగరాల జుత్తు అది చూడగానే ముద్దొస్తాడు. వాణ్ణి చూస్తే నేనే కాదు, ఎవ్వరైనా చేతుల్లోకి తీసుకోకుండా ఉండలేరు. నిర్ఘాంతపోయినట్లే చూసింది శశి. గిర్రున వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. తెల్లబోయాడు శివరాం. అక్కడే నుంచున్నాడు చాలాసేపు. నెమ్మదిగా వంటింటి గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. బాబు ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. శశి తలదించుకుని గబగబా అన్నం తింటోంది. శశి, నీకు కోపం వచ్చింది కదూ? అదో మాదిరిగా అడిగాడు శివరాం. లేదు. శశి తలెత్తలేదు. నేనే పొరపడ్డాను, నిజమే.
పిల్లలంతా చూడగానే ముద్దొచ్చేంత అందంగానే ఉండాలి, తెల్లగానే ఉండాలి. లేకపోతే ఎలా ఎత్తుకోగలం? ఎందుకు ఎత్తుకోవాలి? నిజమే, నేనే పొరబడ్డాను. శివరాం కాసేపు శశి కేసి చూసి గబగబా వెళ్ళి సీరియల్ కథ మూసిపెట్టి పక్క మీద పడుకున్నాడు. మర్నాడు ఉదయం బద్ధకంగా లేచి గదిలోంచి బయటకు వచ్చాడు శివరాం. వంటింటి గడపలో చాప మీద పక్క వేసి పడుకోబెట్టిన బాబు చాపక బారెడు దూరంలో నీళ్ల తడిలోకి కాళ్ళు పెట్టి బోర్లా పడుకున్నాడు. అంతవరకు శశిరేఖ పప్పు రుబ్బడంలో మునిగి కొడుకు వైపు చూడనే లేదు. శివరాం బయటకు వచ్చినప్పుడే తల తిప్పి చూసింది. టూత్ బ్రష్ ఇవ్వడానికి లేచింది. వస్తూనే శివరాం కొడుకును సరిగా పక్క మీద పడుకోబెట్టే ఉద్దేశంతో లేవదీయబోయాడు. శశి చటుక్కున వాడిని అందుకుని భుజం మీద వేసుకుంటూ టూత్పేస్ట్ తెచ్చిచ్చింది. తొందరగా మొహం కడుక్కోండి, చాలా ఎండెక్కింది అంది మామూలుగా. రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు శశి. విని ఊరుకుంది శశి. శివరాం మొహం కడుక్కుని వచ్చి కొడుకు దగ్గర చాప మీద కూర్చున్నాడు. బాబు బొటనవేలు నోట్లో పెట్టుకుని చూస్తూ పడుకున్నాడు. శివరాం వాడి మీద చెయ్యి వేయబోతే శశి వారిస్తున్నట్లే వాడిని అంటుకుంటే ఎత్తుకోమని ఏడుస్తాడు. చూస్తూ పడుకున్నాడుగా, పర్వాలేదులేండి అంది శశి. అట్లు వేయటం పూర్తి చేసి శివరాం ముందు పెట్టింది. తను బియ్యం ఏరుతూ కూర్చుంది. శివరాం టిఫిన్ కాఫీ అయ్యాక పేపర్ చూస్తూ కూర్చున్నాడు. బాబు ఉన్నట్టుండి బోర్లా పడి నుదురు చాపకొత్తుకుని కేర్మన్నాడు. శివరాం పేపర్ పడేసి 2 అంగల్లో వచ్చాడు. అప్పటికే శశి కొడుకును ఒళ్ళో పడుకోబెట్టుకుంటూ, నేను ఎత్తుకుంటానులేండి, మీరు పేపర్ చదువుకోండి, మళ్ళా ఆఫీస్కి వేళవుతుంది అంది. నువ్వు బియ్యం ఏరుతున్నావుగా, నేను ఎత్తుకుంటాను. అబ్బే, వాడికి పాలు కూడా ఇవ్వాలి. పోనీ బియ్యం ఏరండి ఇలా కూర్చుని అంది నవ్వు తెచ్చుకుంటూ. నాకు చేతకాదులేవోయ్ అంటూ మళ్ళా పేపర్ అందుకున్నాడు శివరాం. శశి బాబును ఒళ్ళోనే పడుకోబెట్టుకుని బియ్యం ఏరింది. కూరగాయ ముక్కలు తరిగింది. దాదాపు ఎత్తుకునే పనులన్నీ చేసింది. శివరాం స్నానం చేసి భోంచేసి ఆఫీస్కు బయలుదేరాడు. శశి ఎప్పట్లా శివరాం వెనక వెళ్ళలేదు. వీధి గుమ్మం కేసి చూడలేదు. సాయంత్రం ఇంటికి వస్తూనే అడిగాడు శివరాం, బాబుకి జ్వరం తగ్గిందా? బాగానే ఉంది. ఏమిటి జ్వరమా? బాబు ఉయ్యాల్లో నిద్రపోతూ కనిపించాడు. లేచినప్పుడల్లా శశి హాజరై ఉయ్యాల ఊపి వాడిని ఎత్తుకు సముదాయించి కిక్కురు మనకుండా చేసి పనులన్నీ చేసుకుంది. రాత్రి శివరాం స్నానం చేసి పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే అన్నం వడ్డిస్తాను రారాదు అంటూ పిలిచింది. ఇద్దరం కలిసి భోంచేద్దాంలే, వాడిని నిద్రపోని. పుస్తకం మూయకుండానే జవాబు చెప్పాడు శివరాం. అప్పుడే నిద్రపోడు, ఇప్పటి వరకు పడుకునే లేచాడు. పర్వాలేదు, ముందు మీకు వడ్డించేస్తాను అనేసి లోపలికి వెళ్ళి పీట వేసి అన్నం వడ్డించింది. శివరాం లేచి వెళ్ళాడు. భోంచేస్తూ చాలా విషయాలు తనకై తనే మాట్లాడాడు. కూరల్ని పొగిడాడు. ఉన్నట్టుండి, ఏ అంత ముభావంగా ఉన్నావు అంటూ శశి మొహంలోకి చూశాడు. అబ్బే ఏం లేదు, మీరేదో చెప్తుంటే వింటున్నాను అంటూ లేచి కొడుకును ఉయ్యాల్లో పడుకోబెట్టింది. వాడు పడుకున్నాడు కానీ నువ్వు వడ్డించుకోరాదు? మీ కంచం తీసేసి కూర్చుంటాను, అయిపోవచ్చిందిగా. రెట్టించలేదు శివరాం. చెయ్యి గడుక్కు లేచాడు. నిద్రపోతున్న కొడుకు కేసి ఒక్కసారి చూసి ఒక్కపొడి నములుతూ వీధి గుమ్మంలోకి వెళ్ళాడు. ఎదురింటి దంపతులు కొడుకును ఆడిస్తూ వీధిలో కుర్చీలు వేసి కూర్చున్నారు. ఆ సందు సాయంత్రం అయ్యేసరికి నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది. రాత్రులు భోజనాలు చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు కాసేపు ఆరు బయట కూర్చుని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుని కావలసినంత గాలి పీల్చుకుని నిద్రాదేవత ఆవరిస్తుంటే ఇళ్లల్లోకి పోవడం పరిపాటే. శివరామును చూస్తూ ఎదురింటావిడ కుర్చీలోంచి లేచింది. రండన్నయ్య గారు, వదిన గారు ఇంకా భోంచేయలేదా అంటూ పలకరించింది. ఒరేయ్ బుజ్జి, మామయ్య గారు వచ్చారా, వెళ్ళు ఎత్తుకుంటారు అంటూ చంకలో పిల్లాన్ని చనువుగా శివరాంకి అందించింది. శివరాం బుజ్జిని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆవిడ భర్త కేసి చూస్తూ అంది, మన బుజ్జి అంటే అన్నయ్య గారికి చాలా ఇష్టమండి. ఈ వెధవని ఎత్తుకోకపోతే ఆయనకి తోచదో ఏమిటో అనుకుంటాను అంటూ నవ్వింది. శివరాం నెమ్మదిగా లేచాడు. బుజ్జిని వాళ్ళ నాన్నకు అందిస్తూ అన్నాడు, వస్తానండి, మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, లేస్తాడేమో, వాళ్ళ అమ్మ అన్నం తింటోంది, వస్తానమ్మా అంటూ గబగబా లోపలికి వచ్చేశాడు. శశి బాబును భుజం మీద వేసుకు తిప్పుతోంది. అన్నం తింటూ తింటూ లేచినట్టు పళ్ళెంలో మజ్జిగన్నం మిగిలే ఉంది. శివరాం బాబు కోసం చేతులు జాపుతూ, ఇలా ఇవ్వు శశి, నీ భోజనం కానీ అన్నాడు. పర్వాలేదు,
నిద్రపోయాక తింటాలేండి అంటూ శశి అన్నం పళ్ళెం మీద ఓ ప్లేట్ మూత పెట్టింది. పోనీ నే తిప్పుతాగా, తొందరగా తెముల్చుకురారాదు. మీ దగ్గర ఉండడు, ఒంట్లో బాగాలేదు. ఎందుకుండడు, వాడికి ఏం తెలుస్తుంది అంటూ చొరవగా కొడుకుని తీసుకోబోతుంటే శశి ఇవ్వలేదు. వద్దులేండి, నాకిక ఆకలిగా కూడా లేదు, అన్నం తినను, నేనే నిద్రపుచ్చుతాను. శశి తీక్షణంగా చూశాడు శివరాం. పొద్దుటి నుంచి చూస్తున్నాను, బాబుకి నా చిటికెన వేలు కూడా తగలనివ్వకుండా చేస్తున్నావు. నేను గ్రహించలేదనుకున్నావా? శశి నిర్లక్ష్యంగా అంది. మీరు గ్రహిస్తే చాలా సంతోషం, నా ప్రయత్నం కూడా అందుకే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? గుండెల్లో దాచుకుని కుళ్ళిపోవడం నా ఉద్దేశం కాదు. మీకు ఇష్టం లేని పని మీరు చెయ్యనే వద్దు. బాబుని ఎత్తుకోవడం నాకు ఇష్టం లేదా? ఎవరన్నారు? ఎవరన్నా నేను నమ్మను, ఎవరన్నా నేను ఊరుకోను. మీరే అన్నారు. ఇక నుంచి వాడిని ఎత్తుకోవద్దని మళ్ళీ చెప్తున్నాను, తీవ్రంగా అన్నాడు శివరాం. నా కొడుకును నన్ను ఎత్తుకోవద్దనడానికి నువ్వెవరు మధ్య? మీ కొడుక? సంభ్రమంగా అంది శశిరేఖ. మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా? నల్లటి నలుపు, పీచు జుట్టు, తెగుళ్లతో తయారైన ఎముకల గూడు, మీకు చూడగానే అసహ్యం వేసే వీడు మీ కొడుక? మీరు మనస్సుని ఎంత బాధ పెట్టుకుని ఈ విషయం ఒప్పుకున్నారో నేను ఊహించలేననుకున్నారా? శశి, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. అందమైన ఆరోగ్యమైన బిడ్డలు కావాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో అత్యాశ ఏమీ లేదు. మీ కోరిక ఎంత సహజమైందైనా తీరేది కాదు. బాబుకి ఎంతమంది తమ్ముళ్ళు పుట్టినా, ఎంతమంది చెల్లెళ్ళు పుట్టినా వీడికన్నా అందంగా ఉండరు, వీడికన్నా తెల్లగా ఉండరు, వీడికన్నా ముద్దుగా ఉండరు. పరాయి వారి బిడ్డలను చూసి మాత్రమే సంతృప్తి పడాల్సిన మీ దౌర్భాగ్యానికి నేను కూడా ఎంతో విచారిస్తున్నాను. మీరు ఆదిలోనే పెద్ద పొరపాటు చేశారు. మీ బిడ్డలకు తల్లి కాబోయే వ్యక్తిని నిర్ణయించుకునే సమయంలో చాలా ఆలోచనారహితంగా ప్రవర్తించారు. కన్నతల్లి రూపలావణ్యాలు, అందచందాలు బిడ్డలకు సంక్రమిస్తాయని ఆలోచించలేనంత అవివేకంగా ప్రవర్తించారు. శశి ధోరణికి విస్తుపోయాడు శివరాం. శశి, నీ అందచందాలను ఎన్నడైనా కించపరిచానా? నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించే కదా పెళ్లి చేసుకున్నాను, ఎందుకంత బాధపడతావు? నిస్తేజంగా చూసింది శశి. బాధగాకేముంది? అందమైన బిడ్డల్ని కని భర్తకు అందించలేని ఆడదానికి బాధగాక ఏం మిగులుతుంది? తండ్రి ప్రేమకు నోచుకోని బిడ్డలకు దుఃఖంగాక ఏం దక్కుతుంది? మీరు నన్ను, నా అందచందాలను ఎంత విమర్శించినా ఇంత బాధపడేదాన్ని కాను. నేను కన్న బిడ్డని, వాడి అందాన్ని మీరు హీనం చేస్తుంటే ఎవరో కాదు, సాక్షాత్తు కన్న తండ్రి. మాట్లాడలేకపోయింది. తదేకంగా శశిని చూస్తూ ఉన్న శివరాం తనలో తను అనుకుంటున్నట్టే అన్నాడు. శశి, నిజంగా నేను తెలివి తక్కువగా మాట్లాడాను. బాబుని విమర్శించుకుంటున్నానన్న జ్ఞానం కూడా లేకుండా ఏమో అన్నాను. కానీ వాణ్ణి నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేను శశి, నన్ను నమ్ము. అదంతా నేను ఆలోచించలేను, దృఢంగా అంది శశి. మీరు వీడికి తండ్రి. మీ నుంచి తండ్రి ప్రేమ అన్ని విధాలా వీడికి దక్కాలని కోరుకున్నాను. మీ ఇష్టాయిష్టాలు నాకు తెలియవు. మీ ఉదాసీనతని ఎంత దాగి ఉన్నా బాబుకు తల్లిగా నేను సహించలేను. ఇది మూర్ఖత్వమే అయితే ఇదే నన్ను జీవితమంతా వెన్నాడుతుంది. ఎంత ప్రయత్నించినా శశి కన్నీళ్లు ఆగలేదు. చెంపల మీదుగా జారసాగాయి. శివరాం శశికి దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు. నన్ను క్షమించు శశి, నా మూర్ఖత్వం నాకు బాగా అర్థమైంది. బాబు జన్మకి నువ్వు ఒక్కదానివే కారణం కాదు, నేను కూడా. ఇక నన్నెప్పుడూ ఇలా శిక్షించకు శశి. ఏది, నా బాబుని భుజం మీద వేసుకుంటాను, నువ్వు అన్నం తిను అంటూ కొడుకును అందుకుంటుంటే శశి వారించలేదు. కథ పేరు తల్లి మనసు. రచించిన వారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. విన్నారు కదండి. మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో కలుద్దామా? ఉంటానండి. పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి.